పోతుందా ఏమైతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాలి. ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ఏ పార్లమెంట్ తెలంగాణ ప్రయోజనాల కోసమే కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ ప్రభుత్వానివి లీకులు ఫేక్ వార్తలే. తెలంగాణకు బద్ద వ్యతిరేకులకి కమలం పార్టీ బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని కుట్రలు డమ్మీలతోనే బీజేపీ కాంగ్రెస్ కు మద్దతు. ఇక బడేబాయ్ చోటేబాయిది బలమైన బంధం. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. సిద్దిపేట ఏది కరీంనగర్ సభలలో హరీష్ మొన్నటిదాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బడేబాయ్ చోటేబాయ్ బంధం బలపడిందని చీకటి ఒప్పందం భాగంగా కరీంనగర్ లో వినోద్ కుమార్ గెలవకుండా కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నదని, అందుకే ఇప్పటి వరకు ఈ సీటుకు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి త్వరలో గులాబీ పార్టీ శ్రేణులకు సంబంధించి కావచ్చు, గులాబీ పార్టీ కావచ్చు, త్వరలో అధికారంలోకి వచ్చేదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. కవిత అరెస్ట్ కానీ, ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం కానీ, బెదిరింపులకు రియాలిటీలను ఇతరత్ర బెదిరింపులు కానీ రకరకాలుగా జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నింటినీ పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి త్వరలో మళ్ళొకసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ మాటే నిజమైంది. సాగర్లో అందుబాటులో 14 టీఎంసీలు నిర్ధారించిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ. ఏపీకి 5.5, తెలంగాణకు 8.5 టీఎంసీలు. అవసరమైతే మేలో మళ్ళీ సమావేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కేసీఆర్ ఆ రోజే చెప్పిండు, ఒరే సన్నాసులారా మనం మేలుకోకపోతే మన బతుకులని ఈ లుచ్చాగాళ్ళు ఎప్పుడో ఆగం చేస్తారా నాయన అంటే, లేదు సారు ఏముంటుంది ఏం కథ అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న తరుణంలో చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతులను మోసం చేస్తే సహించం. ఏం చేస్తావు ఇప్పుడు, ఏం చేసినావని, నువ్వు ఏం చేస్తావని, ఇప్పుడు ఏం చేసినావు తర్వాత ఏం చేస్తావు స్వామి, నీ వల్ల ఏం కాదు. అది రైతుకు కూడా తెలిసిపోయింది రేవంత్ రెడ్డిజీ, నీ వల్ల ఏం కాదు అనేది రైతులకు కూడా తెలిసిపోయింది. కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్ లో పెడతాం. మిల్లర్లు ట్రేడర్లకు సీఎం రేవంత్ హెచ్చరికలు. పట్టణాలలో తాగునీటి సమస్యలు రావద్దు. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్, సింగూరు నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి తాగునీళ్లు రాబోయే 2 నెలల్లో అలర్ట్ గా ఉండాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తే వేటో తప్పదు. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరించండి. మీ బొంద పరిష్కరిస్తారు. ఒక జర్నలిస్టు నేను రాష్ట్ర గవర్నర్కు, నీకు, మీ సీఎస్కు, మీ డీజీపీకి లేఖ రాసిన, ఇప్పటి వరకు దానికి రిప్లై లేదు. నువ్వు పరిష్కరిస్తావా? నీ వల్ల అవుతుందా? ఇజ్జత్ పోతుంది అనకు. మళ్ళా ఈయన వల్ల అవుతుందట. మళ్ళా 2015 నుంచే రేవంత్ పై నిఘా. ఇంటి చుట్టూ